ప్రజా వ్యతిరేక కార్పొరేట్ అనుకూల కేంద్ర ప్రభుత్వ బడ్జెట్కు వ్యతిరేకంగా గురువారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద విశాఖ జిల్లా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా జీవీఎంసీ వద్ద పెద్ద ఎత్తున సిపిఎం నాయకులు, సిపిఐ ముఖ్య నాయకులు కలిసి పెద్ద ఎత్తున కోడకండ్ల జన ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. కాంగ్రెస్ ఈ నెల 14 నుంచి 20 దాకా దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు కేంద్ర బడ్జెట్ కి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు పిలిపించాయి. 1వ తేదీ ఈ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్లకు చాలా పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చారు, సంక్షేమమే కోత పెట్టారు. మన రాష్ట్రానికి అసలు నిధులు ఒక పైసా కూడా ఇవ్వలేదు. ప్రత్యేక హోదా సరే ఇప్పుడు ఆ రాష్ట్రం ఆ దేశం ఈ దేశం తిరిగి అన్ని పెట్టుబడులు ఇన్ని పెట్టుబడులు లక్షల కోట్లు వస్తున్నాయని చెబుతున్నారు, ఒక్క పైసా రాలేదు. నిజానికి మనం ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ప్రత్యేక హోదా ఇస్తే పెట్టుబడిదారులు ఈ రాష్ట్రం చుట్టూ తిరుగుతారు, మనం రాయితీలు ఇవ్వటం కాదు, ఈ రాష్ట్రానికి వాళ్లే రాయితీలు ఇస్తారు. అది వదిలేసి దాన్ని తాకట్టు పెట్టి మనకు విశాఖ ఉక్కుని నిలబెట్టుకునే ప్రయత్నం చేయలేదు. ఉత్తరాంధ్ర అనుగుణ ప్రాంతానికి గత బడ్జెట్ లో కనీసం పేరు ప్రస్తావించారు, నిధులు ఇవ్వకపోయినా. ఈసారి పేరు లేదు, నిధులు లేవు. అందుకని మొత్తం బడ్జెట్ అంతా కూడా ప్రజా వ్యతిరేకమైన బడ్జెట్, ప్రజల మీద భారాలు మోపే బడ్జెట్. మన ఆర్థిక వ్యవస్థని అమెరికాకు తాకట్టు పెట్టడానికి మోడీ మధ్య పర్యటన చేశాడు. వాళ్ళ పెట్రోల్, వాళ్ళ గ్యాస్, వాళ్ళ డీజిల్ కొనుక్కొని ధరలు పెంచడానికి వీళ్ళు సమాయత్తం అవుతున్నారు. అందువల్ల ఈ బడ్జెట్ ను వ్యతిరేకించాలని మేము పిలుపునిస్తూ ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ నెల 14 నుంచి 20 దాకా దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు కేంద్ర బడ్జెట్ కి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు పిలిపించాయి. 1వ